హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీలో కోలివింగ్ కొంపలు ఉన్నాయి. అవిట్ల లగ్గంగానే ఆడి పోరగాన్లు మగ పోరగాన్లు ఆలు మొగలోలే కలిసి ఉంటుర్రు. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఈ భూమండలం మీద ఇంకోటి ఉంటుందా? అవిటి వెంటనే తీసేసేటట్టు చూడాలని కాంగ్రెస్ పెద్ద ముత్తైదువు హనుమంతరావు తాత సీఎం సార్కి ఇట్లా చెప్పుకొచ్చిండు. హనుమంతు తాత హైటెక్ సిటీలో ఉన్న కోలివింగ్ కొంపల కథ చెప్పే సాఫ్ట్వేర్లో కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే కో లివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడి న్యాయం అంటే దునియా అట్లా తయారైందే. అది సరే కానీ ఇప్పుడు ఏం చేయమంటావో అది చెప్పు. మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ఐటీ మంత్రి కాబట్టి మీరు చెప్పినాక ఆలోచన చేయకుండా ఊకుంటాడు. ఆయా తాత ఇంకేమన్నా చెప్తావా? దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సిస్టమ్ బాగలేదు. ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్లలు రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తాత ప్రభుత్వం కూడా మీదే ఉన్నది కాబట్టి మీరు చెప్పిండ్రు కాబట్టి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా ఈ ముచ్చట ముంగటేసుకొని హైదరాబాద్లో హైడ్రా తెచ్చి పేదల ఇండ్లను అన్యాయంగా కూలగొట్టి నిల్వనీడ లేకుండా చేసినట్టు కోలివింగ్ కొంపలను కూడా కూలగొట్టేందుకు కోబ్రానో జీబ్రానో అని ఏదో ఒకటి పట్టుకొచ్చి ఆ కొంపలను ఖాళీ చేయిస్తాడేమో. మరి హనుమంతు తాతకు ఇప్పుడే ఎందుకు ఇంత బాధ అనిపించింది అంటే అది కూడా ఈయనుండ్రి. గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే. మా అక్క అని మా తల్లి అని మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు. భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. బాధపడకే హనుమంతు తాత, నువ్వు బాధపడుతుంటే మాకే బాధ అనిపిస్తున్నది. ఇంకా సీఎం సార్కు బాధ అనిపించదా? ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్కు గోస అనిపించదా? ఏ పికర్ పెట్టుకోకు అయ్యా. యనమల రేవంత్ సారు దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు చూస్తున్నారు కదా హనుమంతు తాత ఈ బాధతోని కూడు కూడా చక్కగా తింటున్నాడో లేడో. ప్రజల బాధ పట్టించుకోకున్నా గానీ విహెచ్ తాత బాధ పట్టించుకొని ఆ కోలివిగు కొంపల కట కొరివి పెట్టుర్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.